బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తన పెద్ద మనసును చాటుకున్నారు. పీజీ వైద్య విద్య చదువుతున్న ఓ పేద విద్యార్థినికి రుణం కోసం తన ఇంటిని తనఖా పెట్టారు. విద్యార్థిని మమత చదువు కోసం ఏటా 7.5 లక్షల రూపాయలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఏదైనా ఆస్తి తనఖా పెడితేనే రుణం ఇస్తామని బ్యాంకర్లు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని హరీష్ రావు దృష్టికి మమత, ఆమె తండ్రి రామచంద్రన్ తీసుకువెళ్లారు. దీంతో ఆయన సిద్దిపేటలోని తన ఇంటిని తనఖా పెట్టి 20 లక్షల రూపాయల విద్యా రుణం ఇప్పించారు. విద్యార్థిని హాస్టల్ ఫీజు కోసం ₹1,00,000 నగదు అందజేశారు. మా పెద్దమ్మాయికి ఎస్వీఎస్ మహబూబ్ నగర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ మహబూబ్ నగర్లో తనకు ఎంఎస్ ఆప్థమాలజీలో పీజీ సీట్ రావడం జరిగింది. పీజీ సీట్ సంబంధించి ట్యూషన్ ఫీజు ప్రతి సంవత్సరము ₹7,50,000 ఉంటుంది. 3 సంవత్సరాలు కలిపి 22.5 లక్షలు అవుతుంది. నాకు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత సార్ను పోయి కలవడం జరిగింది. హరీష్ రావు సార్ని ఇంటికి వెళ్ళి సార్ను కలిసిన తర్వాత, ఒకవేళ మీకు అంత అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇంటిపైన లోన్ తీసుకోపోయా బాబు అని అడిగాడు. సార్ మా పిల్లలకు సంబంధించి కూడా నేను ఇంటిపైన లోన్ తీసుకున్నాను సార్ అని చెప్పి సార్ చెప్పగానే, సార్ ఇంకో మాట ఆలోచించకుండా, సరే బాబు నేను నా సొంత ప్రాపర్టీ అయినటువంటి నా ఇంటి పైన నేను ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తాను, అమౌంట్ తీసుకొని చదివించుకో, ఎక్కడ కానీ డబ్బు లేదని దాని కారణంగా పిల్లలను చదువు ఆపకూడదు అని చెప్పి సారు రిస్క్ తీసుకొని తొందరగా మాకు యూనియన్ బ్యాంక్ లో మాకు లోన్ ఇప్పించడం జరిగింది. 2024లో మాకు చిన్న పిల్లలకు కూడా జగిత్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు వచ్చినప్పుడు కూడా సార్ పిలిపించుకొని మా కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇలాంటి ఎమ్మెల్యే మా సిద్దిపేటకు ఉండడం మా అదృష్టము. అసలు మమ్మల్ని పిలిపించుకొని మాకు ఇలా సాయం చేయడము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. దేవుడు అనే అతను ఏదో ఒక రూపంలో వస్తాడు అంటారు. దేవుడు హరీష్ రావు రూపంలో వచ్చి మాకు సహాయం చేసిండు. నా పేరు కొంక మమత, మాది సిద్దిపేట. నాకు ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ లో మహబూబ్ నగర్ లో ఎంఎస్ ఆఫ్థాల్మాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షల చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాము. హరీష్ రావు సార్ గారు అన్నారు, లోన్ తీసుకుపోయారా అన్నప్పుడు, ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే, సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటిపైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. దాంట్లో మళ్ళీ అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్ కి 3 days టైం ఇచ్చారు. అందులో 3 days చాలా కష్టపడి మాకు లోన్ శాంక్షన్ చేశారు. దానికి తోడు ఫస్ట్ ఇయర్ లో హాస్టల్ కి సంబంధించి కూడా 1 lakh ఇచ్చారు సార్. మాకు చెల్లె వాళ్ళకి జగిత్యాలలో సీట్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్.